జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేషెంట్ల పట్ల గౌరవంగా ఉంటూ వారికి అందుబాటులో ఉండాలని వైద్యులు, సిబ్బందికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సూచించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో డిఎస్ఆర్ రఘురాంరెడ్డి, ఇస్కాన్ రామకృష్ణారెడ్డిల సొంత నిధులు ₹1,00,00,000తో 2 ఏసీ రెస్ట్ హౌజ్లు, ఆర్వో వాటర్ ప్లాంట్, టాయిలెట్స్ రెన్యువేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు పీహెచ్డీ స్కాలర్, నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరి చేత ఎమ్మెల్యే శంకుస్థాపన చేయించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. ఓటు వేసే ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంటుందని, సమస్యల పట్ల ప్రశ్నించండని నెల్లూరు రూరల్లో నేనే తొలి అడుగు వేశానని తెలిపారు. సమాజం పట్ల సాటివారి గురించి ఆలోచించి నన్ను ప్రశ్నించిన పీహెచ్డీ స్కాలర్, నెల్లూరు విద్యార్థి మల్లెల శ్రీహరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లెల శ్రీహరి నెల్లూరు రూరల్ నియోజకవర్గం భక్తవత్సల నగర్లో ఉంటారు. వారు వరంగల్ ఆర్ఈసీలో పీహెచ్డీ స్టూడెంట్. వారు ఒక మెసేజ్ నాకు పెట్టడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అత్యంత పేదలు వెళ్లే ప్రాంతం, కనీస పార్టీ వస్తువుల మీద దృష్టి పెట్టమని. అప్పటికే నాకు దాని గురించి అవగాహన ఉంది. కొన్ని చేయడం జరిగింది ఇక్కడ, కానీ పూర్తి స్థాయిలో చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక యువకుడు అడిగాడు. అడిగింది కూడా న్యాయమైన కోరిక, దాన్ని ఎలాగైనా తీర్చాలని చెప్పని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కనీస పార్టీ వస్తువుల కల్పనలో భాగంగా అటు ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అదేవిధంగా దాతలతో కూడా మాట్లాడాలని ఆలోచన చేసినప్పుడు డిఎస్ఆర్ గ్రూప్ దేవిరెడ్డి రఘురామరెడ్డి గారు, రసం రామకృష్ణారెడ్డి గారు, ఇస్కాన్ రామకృష్ణారెడ్డి గారు వీరిద్దరూ కూడా ముందుకు వచ్చి ₹1,00,00,000 వ్యయంతో, అక్షరాల ₹1,00,00,000 వ్యయంతో ఈనాడు ఈ యొక్క జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 2 ఏదైతే రెస్ట్ హౌస్లు, దీనివల్ల పేషెంట్ల బంధువులు కానీ లేదా పేషెంట్లకి సహాయకులుగా వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ చక్కటి వాతావరణంలో విశ్రాంతి తీసుకోవచ్చు. అదేవిధంగా అవుట్ పేషెంట్లు కూడా ఇక్కడ వేచి ఉండొచ్చు. ఆ యొక్క 2 ఇలాంటి రెస్ట్ హౌస్లు నిర్మిస్తున్నాం. 2 రెస్ట్ హౌసుల్లో కనీసం 400 మంది. జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఈరోజు ₹1,00,00,000 వ్యయంతో ఇస్కాన్ సిటీ రసం రామకృష్ణారెడ్డి గారు, డిఎస్ఆర్ గ్రూప్ దేవిరెడ్డి రఘురామరెడ్డి గారి నిధులతో నిర్మిస్తున్నటువంటి ఈ 2 రెస్ట్ హౌసుల్లో కూడా 400 మంది పేషెంట్ల బంధువులు, సహాయకులు, అవుట్ పేషెంట్లు ఏసీ రెస్ట్ హౌసుల్లో ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు, వేచి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ ₹1,00,00,000లోనే మరో కార్యక్రమం చేపట్టడం జరిగింది. రోజుకి 5,000 లీటర్లు, ప్రతిరోజు కూడా 5,000 లీటర్లు వాటర్ ప్లాంట్ని ఇక్కడ వాళ్ళు ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ యొక్క ల్యాబొరేటరీలు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయని చెప్పని అడిగినప్పుడు ఆ ల్యాబొరేటరీలు మొత్తం కూడా రెనోవేట్ చేస్తామని చెప్పారు. వీటన్నిటి కలిపి దాదాపుగా కాస్త అటు ఇటు ₹1,00,00,000 అవుతుందని ఒక అంచనా వేయడం జరిగింది. ఏది ఏమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఉంది. ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఏదో శుభమా అంట మంచి వ్యక్తులు, ఒక మంచి విద్యార్థి ప్రశ్నించాడు శ్రీహరి, మంచి మనసుతో, మంచి భావనతో. అదేవిధంగా మంచి వ్యక్తులు రఘురామరెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. ఇప్పుడే ఇక్కడ బయలుదేరి వస్తూ ఉంటే మరో మిత్రుడు కలిశాడు. మా అన్న జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఒక ₹5,00,00,000తో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు. కానీ దానికి సంబంధించి వారు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ని అటు అధికారులు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు. ఆ అధికారులతో మాట్లాడి అధికారులు యాక్సెప్ట్ చేస్తే అన్నీ సక్రమంగా జరిగితే దేవుడి దయతో మరో ₹5,00,00,000 కూడా నిధులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా అందరికీ నేను మనవి చేసేది ఒకటే, ఖచ్చితంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేదలు, నిరుపేదలు వచ్చే ఈ యొక్క హాస్పిటల్లో కనీసపాటి వసతులు కల్పించాలా ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ యొక్క అధికార యంత్రాంగానికి, డాక్టర్లకు కూడా మనవి చేస్తూ ఉన్నా, వచ్చే పేషెంట్ల పట్ల గౌరవంగా ఉండండి, పద్ధతిగా ఉండండి, అదేవిధంగా వారికి అందుబాటులో ఉండండి, చేసే సేవల్ని స్పష్టంగా చేయండి. కాబట్టి ముఖ్యంగా ఏదైతే సర్టిఫికేట్ల కోసం వచ్చేటప్పుడు 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు తిప్పుకుంటారని చెప్పడం జరిగింది. దానికి స్వస్తి బరికి సర్టిఫికేట్లు వేగవంతంగా వచ్చే విధంగా ప్రత్యేక దానికోసం కూడా రివ్యూ పెట్టడం జరుగుతుంది.
శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు. Hi Nilor, please subscribe to N3 TV.